కాదేది రాజకీయాలకు అనర్హం సార్. స్ట్రీట్ ఫుడ్ వ్యాపారి కుమారి విషయంలో ఎంత రాజకీయ రచ్చ జరిగిందో. తెలుగుదేశం పార్టీ అండ్ జగన్ వైసీపీ ఈ రెండు కూడా గతంలో జగన్మోహన్ రెడ్డి మీకు ఇల్లు ఇచ్చారు కాబట్టి తెలుగుదేశం పార్టీ రేవంత్ రెడ్డి సపోర్ట్తో అక్కడ హోటల్ని ఎత్తించే ప్రయత్నం చేసిందని చెప్పి రకరకాలుగా సోషల్ మీడియాలో అతి జరుగుతోంది సార్. ఈ పరిణామాన్ని ఈ వివాదాన్ని ఏ రకంగా చూడాలి? పొలిటికల్ టర్న్ తీసుకోవడాన్ని ఏ రకంగా చూడాలి? ఆమెకే నష్టం చేస్తున్నారు. నిజంగా ఆమె పట్ల సింపతి ఉంటే తెలంగాణలో హైదరాబాద్లో ఉండే ఒక ఫుట్పాత్ పైన ఉండే ఫుడ్ స్టాల్ గురించి ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పార్టీలు కొట్టుకుంటే జరగబోయే నష్టం ఎవరికి? అనవసరపు నష్టం కదా ఒక. సో అందులో ప్రతిదాన్ని రాజకీయం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఎవరైనా పాపులారిటీ వచ్చారనుకోండి, పార్టీలు ఏం చేస్తాయి, వాళ్ళంతకుముందు ఎప్పుడో ఏదో అన్నది మాకే అనుకూలం అని లేకుండా ఇప్పుడు ఆ కుమారి ఆంటీ పాపులర్ అయ్యే వరకు ఇప్పుడు ఆమెను కూడా రాజకీయ ప్రచారానికి వాడుకోవాలి, మా పార్టీకి చెందిన వాళ్ళే ఆమె అని. సో ఈ ప్రాసెస్లో రేవంత్ రెడ్డికి టీడీపీకి సంబంధం ఉంది అన్నది ఒక క్యాంపెయిన్ చేయాలి. సో ఈ రాజకీయాల గోల తప్ప అసలు హాకర్స్ ఏంటి, స్ట్రీట్ వెండర్స్ ఏంటి, వాళ్ళ సమస్యలు ఏంటి, వాళ్ళ వల్ల ప్రజలకు వస్తున్న సమస్యలు ఏంటి, వీటి పట్ల ఏ పాలసీ అనుసరించాలి, ఇది కదా రాజకీయ పార్టీలు నడపాల్సిన పొలిటికల్ డిస్కోర్స్. సో అది వదిలేసి ఎప్పుడు ఆమె జగన్ అని ఇల్లు ఇచ్చిందని అన్నదా, లేదా ఆమెను చంద్రబాబు నాయుడు దిగి రేవంత్ రెడ్డి చెప్పి తొలగిస్తాడా, జగన్ అన్నకి ఇల్లు ఇచ్చిన వాళ్ళందరినీ టీడీపీలు తొలగిస్తూ పోతుంటారా? సో జగన్ అన్న ఇల్లు ఇస్తే టీడీపీ రేవంత్ రెడ్డి తొలగిస్తాడా? దానికి ఏమైనా సంబంధం ఏమైనా ఉందా? సో అంటే ఒక సమాజంలో ఒక వ్యక్తి పాపులర్ అయినా, ఒక ఐడియా పాపులర్ అయినా దాన్ని తమకు అనుకూలంగా మలుచుకోవటానికి రాజకీయ పార్టీలు చేసే రచ్చ ఇది. సో తమ ప్రత్యర్థులపైన అటాక్ ఒక వ్యక్తి కానీ ఒక ఐడియాను కానీ ఉపయోగించుకునేటువంటి ఒక రచ్చ ఇది. సో ఇందులో వ్యక్తులు కావచ్చు, ఐడియాస్ కావచ్చు, సింబల్స్ కావచ్చు, ఐడెంటిటీస్ కావచ్చు, ఏవి మీరు మొదట్లో అన్నట్లు కాదేది రాజకీయానికి అనర్హం అన్నట్లు, అది భావోద్వేగం కావచ్చు, అది సెంటిమెంట్ కావచ్చు, అది అన్నిటినీ వాడుకుంటూ ఉంటారు రాజకీయాల్లో. ఇప్పుడు ఒక్క కుమారి అంటే ఏంది, షర్మిల చుట్టూ అదే జరుగుతుంది కదా. షర్మిలను చంద్రబాబు నాయుడు కుట్రతోనే జగన్ నాపైకి పంపిస్తున్నారని జగన్ అంటాడు. చెల్లికి కూడా న్యాయం చేయలేనివాడు సమాజానికి న్యాయం చేస్తాడని టీడీపీ అంటుంది. అందువల్ల ఇలా ఒక వ్యక్తి, ఒక ఐడియా, ఒక సెంటిమెంటు, ఒక భావోద్వేగము, ఒక అంశము ఏదైనా పొలిటికల్ కంటెస్టేషన్కు ఆయుధాలుగా రాజకీయ పార్టీలు వాడుతున్నాయి. దురదృష్టం ఏంటంటే మౌలికమైన ప్రజల సమస్యల్ని పక్కకు పెట్టి అనవసరపు అంశాలపైన రాజకీయ పార్టీల పోరు ప్రజలకు దక్కేది లేదు. అందులో సోషల్ మీడియా వచ్చాక ఇటు అటు సైన్యాలు మోహరించి ఉన్నాక ఆ సైన్యాలకు ఎలాంటి గుర్తింపు లేని ఎనానిమస్ సైన్యాలు, అందువల్ల వాళ్ళ పేరు ఊరు సంబంధం లేదు, అందువల్ల వాళ్ళు ఇంకా ఎక్కువగా మాట్లాడుతుంటారు. దాంతోపాటు ఒక మూక సంస్కృతి, అంటే ఒక గ్రూప్ మూక ఒక సమూహ స్వభావం అది. అంటే మనం ఇండివిజువల్గా ఉన్నప్పుడు ఒక రకంగా బిహేవ్ చేస్తాం, ఒక గుంపులో ఉన్నప్పుడు ఇంకో రకంగా బిహేవ్ చేస్తారు. దట్ ఇస్ ద హ్యూమన్ సైకాలజీ. సో ఆ మూక సంస్కృతి రాజకీయాలు మిళితం కావడంతో, టెక్నాలజీ అవకాశం ఇవ్వడంతో ప్రతిదాన్ని ఒక చర్చగా కాకుండా రచ్చగా మారుస్తున్నారు. సో అందువల్ల కుమారి ఎపిసోడ్ కూడా ఆడ ఆమెనే కాదు, ఆ ప్లేస్లో ఏది ఉన్నా అది చర్చ కాకుండా రచ్చ చేయడం అనేది రాజకీయ పార్టీల సహజ స్వభావంగా మారిపోయింది.